హనుమంతునితో సంపూర్ణమై విశ్వాసముతో వలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మ బలపుష్పాదులు ప్రియమైనవి గని ఆ సీతాయన్ని శోకించనమ్మ నీ జాడ తెలిసి ఓదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చెంతన నిలచే ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగి ప్రశాంతత పొంత వానరోత్తమ నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని వల్కె సీత హనుమంతునితో సంపూర్ణమై విశ్వాసముతో శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథా నే పలికద సీతారామ కథా. హనుమంతుడు ఆ అంగుళీకంతో తల్లి పడుతున్న వేదన బాధ ఒక్కొక్కసారి ఆనందపడుతోంది, ఒకసారి దుఃఖపడిపోతూ ఉంది. రకరకాలుగా ఆవిడ యొక్క పరిస్థితిని చూసి ఇంకా దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, అమ్మా నాకు అర్థమైంది కానీ నేను తీసుకొని వెళ్ళిపోతానమ్మా అంటే ఇందాకే చెప్పాను సుందరకాండ అంతా కూడా ఒక తల్లి బిడ్డ మాట్లాడుకున్నట్టే ఉంటుంది ఎంటైర్ సుందరకాండ అంతా కూడా. అప్పుడు నాయన తీసుకెళ్తావు నాయన, నువ్వు తీసుకెళ్ళగలవు, నీకు ఆ శక్తి ఉంది, కానీ ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? వీపు మీదమ్మా, వీపు మీద నేను పోతాను కదా ఇక్కడ ఉంటావు. అవును నాయన, నువ్వు చాలా వేగంగా వెళ్తావేమో, వాయువేగం ఫాదరు, వాయువేగంతో వెళ్తానమ్మా. అంత వాయువేగంతో వెళ్తే నాకు పట్టుకోవడానికి రైలింగ్ కూడా లేదు. నేను పడితే ఎక్కడ పడతాను? సముద్రంలో పడతాను. సముద్రంలో పడితే తిమింగలాలు తినేస్తాయేమో, లేకపోతే వెనక నుంచి తరుముకుంటూ వస్తే రాక్షసులు మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అశోకవనంలో బంధించేస్తారు. చిన్న పిల్లని తృప్తిపరచడానికి కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. మన ఇంట్లో కూడా పిల్లలు మంకు పట్టుబడితే కొన్ని వాళ్ళని మైమరచడానికి కొన్ని మాటలు మనం మాట్లాడుతుంటాం. సేమ్ అదే విధంగా మాట్లాడుతుంది తల్లి. వాళ్ళు తీసుకెళ్తారేమో, వీళ్ళు తీసుకెళ్తారేమో, ఇక్కడ వచ్చి అట్లా మాట్లాడుతూ లాస్ట్ చివరిలో ఒక మాట మాట్లాడుతుంది. హనుమ, రాముని ధర్మపత్ని అయిన నేను పరపురుషుల జీవితంలో ముట్టను. ఈ మాటకి ఇప్పుడు మాట్లాడడానికి సంబంధం లేదు. ఈ మాట ముందే చెప్పచ్చు, ఆవిడ మహాపతివ్రత మహాభాగ. కానీ నేను రామదూతాన్ని విశ్వసించింది కాదంటలేదు, కానీ కొంచెం ఎక్కడో కొద్దిగా అనుమానం ఉన్నట్టుంది ఆవిడ. ఇంతవాడు సత్యఫెలో ఎట్లా తీసుకెళ్తాడు వీడు నన్నని కొంచెం ఎక్కడో అనుమానం ఉన్నట్టుంది. అది కూడా నివృత్తి చేసేస్తే ఇక నేను వచ్చిన పని అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అమ్మ నాకు అర్థమైంది కానీ నీ బిడ్డ అంత తేలికైన వాడు కాదమ్మా. అంత తేలికైన వాడైతే రాముడు నన్ను ఎందుకు పంపిస్తాడు? సుగ్రీవుడు ఉండగా, అంగదుడు ఉండగా, నలుడు ఉండగా, నీళ్ళు ఉండగా, జాంబవంతుడు ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు పంపిస్తాడమ్మా? నీ బిడ్డ అంత తేలికైనాడు కాదు, చూడు ఒక్కసారి చూడు అని చెప్పేసి తన విశ్వరూప ప్రదర్శన చేస్తాడు తల్లి దగ్గర. ఫస్ట్ టైం అంత పెద్ద విశ్వరూపం, అమ్మ ఒక చిన్న బొమ్మలాగా ఉంటుంది హనుమంతుడి దగ్గర. చిన్న బొమ్మను పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంత పెద్ద విశ్వరూపం. ఎక్కడ ఉన్నాయి చేతులు, ఎక్కడ ఉన్నాయని భుజగీతులు అర్థమే కావట్లేదట. మళ్ళీ వచ్చి ఉపసంహరించి వచ్చి తల్లికి వచ్చి నమస్కారం చేస్తాడు. ఎంత అద్భుతాలు ప్రదర్శించిన వాళ్ళు కూడా
వినమ్రులై ఉండటమే రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రధానమైన కారణం. అహంకారంతో భగవంతుని సాధించిన వాళ్ళు ఎవ్వరు లేరు ప్రపంచంలో. ఎవరైతే అది పూర్తిగా పోగొట్టుకుంటారో వారే భగవంతుని కృపకి పాత్రలు అవుతారు. ఇప్పుడు స్వామి తల్లిని నేను తీసుకెళ్తానని చెప్పేసి గేయంలో వస్తుంది, చూడండి. తల్లినే విటు చోకింపనేల వగచి వగచీటు నీ తెల్లనేల ఇప్పుడి నీకి చరవిడి పెంతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవని కొనిపోగలను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి శంతన నిలచే. పోనివ్వకపోతివిగా హనుమ సహజమైనని చంచల భావన అలయక అల్ప శరీరుడనీయు తీరుగా నన్ను కొనిపోగలవు రాముని గడకే నన్ను చేర్చదవు కడలిలో నన్ను జారవిడుతూ అని పలికె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయిను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శించగా సంకల్పించను. కొండంతగా తన కాయము వెంచను కాంతిమంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూసెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతించునయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటదరయ్యా. క్రూర రాక్షసుల కంట పడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి హనుమంతుడి ఉన్న శక్తిని, హనుమంతుడి గొప్పతనాన్ని కీర్తించింది. ఆయన ఒక శ్లోకం చెబుతుంది. ఆ శ్లోకం ఆల్రెడీ ప్రింట్ చేస్తుంది. మీకు తర్వాత ఇప్పుడు లేస్తే డిస్టర్బ్ అవుతుంది, అందరికి పంచుతాను నేను వెళ్ళేటప్పుడు. అది తీసుకొని వెళ్ళండి. అది కార్యసిద్ధి మంత్రం అంటారు. ఎందుకంటే సాక్షాత్తు సీతామాత ఉచ్చరించిన మంత్రం అది. అది నేను ఇప్పుడు చదువుతాను. దాని తర్వాత కార్డులు ఉన్నాయి, కార్డులు అందరికి ఇస్తాను, సరిపోయేటట్టున్నాయి. ఇబ్బందులు తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఉదయండ మాట్లాడింది తల్లి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం. ప్రమాకరణం ఇది ప్రమాణం. ప్రమటే జ్ఞానం, ఇది ప్రమాణం. హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ దుఃఖం ఏదైతే ఉందో, ఏ దుఃఖం? ఈ లంకలో ఉన్న నన్ను రాముడి దగ్గరికి చేర్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది నువ్వే సాధించి పెట్టాలి, నువ్వే సాధించి పెట్టగలవు. హనుమన్ యత్నమాస్థాయ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దుఃఖక్షయకరో భవ, ఈ దుఃఖం నుంచి దూరం చేయి హనుమ అంటే
తర్వాత శ్లోకంలో చెప్తాడు స్వామి, తదేతి తథా ఇది, అలాగేనమ్మా అలాగేనమ్మా అని చెప్పారు స్వామి, చేసి చూపించారు. కాబట్టి ఆ కార్యసిద్ధి మంత్రం సామాన్యం కాదు, చాలా శక్తివంతమైంది. నేను అందరికీ ఇస్తాను. వెళ్ళేటప్పుడు అందరూ తప్పకుండా కార్డులు తీసుకొని వెళ్ళండి. తల్లి నేను నీయందుగల భక్తి భావమున అటుల గెలిచి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల బల్కితి వేగమే నిన్ను రాముని చేర్చడు శుభగడియలకై త్వరపడి బల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలచే. తల్లి నీయో తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించగను, సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చంతన నిలచే. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరును కదా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసకి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులారగా చూడమని గని ఆనందముగా కనులగద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిదే మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీ సుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పొచ్చియగసే శ్రీ హనుమాన్ దేవుడు నాయద పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. తల్లి దగ్గర నుంచి ఇంకా అమ్మ మీరు అంగుళీకం ఇచ్చాను కదమ్మా, నేను మళ్ళీ స్వామికి ఏదన్నా మీ దగ్గర నుంచి గుర్తుగా ఇవ్వండి తల్లి, ఏదైనా ఒకటి గుర్తుగా ఇవ్వాలి కదా అంటే ఆధ్యాత్మికంగా రుజువులు ఎప్పుడూ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చూపించేవి, రెండు చెప్పేవి. అమ్మ ఆ రెండే ఏమంటాట హనుమంతుడు. ఎందుకంటే ఈ చూడామణి కనుక తీసుకొని వెళ్తే అది సీతామాతదో కాదో అని కనుక రామచంద్రమూర్తి మర్చిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? చేసిందంతా అర్థమైపోతుంది. అందుకని ఇందా నుంచి చెప్తున్నాను, ఆయన ముందు చూపు సామాన్యమైనది కాదు. ఆయనకున్న మేధా సంపత్తి, ముందు చూపు, ఆయన తెలివితేటలు ఎవ్వరికి రావు రావు రావు. కష్టం వచ్చిన వాళ్ళని వీళ్ళకి చెప్తే కాదు, కష్టాన్ని నివృత్తి చేసేవాడు హనుమంతుడే. ఇందాక సీతామాత చెప్పింది అన్నమాట, నేను చెప్పింది కాదు, ఆవిడే చెప్పింది సాక్షాత్తు. కాబట్టి అప్పుడు చెప్తుంది, నాయన ఆ రెండు ఏమంటే అప్పుడు వీళ్ళు వనవాసం ఉండగా పంచవటిలో ఉంటారు, వనవాసం చేస్తుంటారు సీతారామ లక్ష్మణ్. మధ్యాహ్న భోజనానంతరం
రామచంద్రమూర్తి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఎలా? సీతామాత వడిలో తలకాయ పెట్టుకొని పడుకుంటారు. వాళ్ళు దర్భచాపలనే వాడతారు, వనవాసంలో ఉన్నప్పుడు దర్భచాపలనే వాడతారు. ఆ దర్భచాప మీద సీతామాత ఒడిలో తలకాయ పెట్టుకొని పడుకుంటారు స్వామి. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు. కాకాసురుడు అనే రాక్షసుడు, కాకి, వాడు స్వామికి నిద్రాభంగం చేయాలని చెప్పి అమ్మవారి భుజాన్ని పొడుస్తూ ఉంటాడు. భుజాన్ని ఇట్లా 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 పొడుస్తుంటే తల్లి కదిలితే స్వామికి నిద్రాభంగం జరుగుతుంది. అందుకని భరిస్తూ ఉంటుంది సీతామాత. పొడిచి 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 ఒక రంధ్రం ఏర్పడుతుంది భుజం మీద. ఆ రంధ్రం నుంచి ఒక నెత్తురు బొట్టు వచ్చేసి ఆయన ముఖం మీద పడిపోతుంది, స్వామి ముఖం మీద. చల్లగా ఉండటం వల్ల ఒక్కసారి స్వామి కళ్ళు తెరిచి చూస్తారు. ఇంకా భుజం మీద కాకాసుడు ఉంటాడు, కాకి, వాడు రాక్షసుడు. అప్పుడు వాళ్ళు వనవాసంలో ఉంటారు. ఆ దర్భచాప నుంచి ఒక దర్భను తీసేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారు వాడి మీదకి. చతుర్దశ గుణాలు దిగుతాడు వాడు, అన్ని లోకాలు వెళ్తాడు. ఆ బ్రహ్మాస్త్రం వెంబడిస్తూనే ఉంటుంది, అన్ని లోకాలు వెళ్తాడు. చివరికి బ్రహ్మాస్త్రం కాబట్టి బ్రహ్మలోకం వస్తాడు. బ్రహ్మని చెప్తాడు, స్వామి ఇది నన్ను వెంబడిస్తుంది, అస్త్రం మీదే కదా అంటే, అప్పుడు బ్రహ్మ చెప్తాడు, అస్త్రం మీదైనా కానీ నాదైనా కానీ అది ప్రయోగించింది శ్రీరామచంద్రుడు. ఆయన శరణాగత వత్సలుడు, కరుణా సముద్రుడు. నువ్వు గనక వెళ్ళి ఆయన్ని గనక శరణ పెడితే నిన్ను ఆయనే కాపాడతాడు. వెళ్ళు అనగానే మళ్ళీ చెవులు నడుచుకుంటూ వస్తాడు. వచ్చేసి స్వామి పాదాల మీద పడిపోతాడు. స్వామి నన్ను క్షమించండి స్వామి, నేను తెలియక తప్పు చేశాను, ఈ తప్పులు ఇంకెప్పుడు చేయను నేను, నన్ను క్షమించండి స్వామి అంటే, ఇది బ్రహ్మాస్త్రం ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దీనికి ఉపసంహరించడం ఉండదు. నువ్వే చెప్పు, నీ శరీర భాగాల్లో దేన్ని త్యాగం చేసుకోవాలంటే ఎడమ కంటను కోరుకుంటాడు. అది వచ్చి అస్త్రం వచ్చి ఎడమ కంటలోంచి వెళ్ళిపోతుంది. ఇది కాకాసురుడు వృత్తాంతం. లక్ష్మణుడు కూడా లేడు, లక్ష్మణుడు కూడా తెలియదు. ఇది నాకు స్వామికి తెలుసు. ఈ విషయం తీసుకెళ్ళి స్వామికి చెప్పాను. అలాగే హనుమ, మేము గోదావరి స్నానం ఆచరించి వస్తుంటాము. ఆచరించి కొద్దిగా దూరం రాగానే స్వామి నా ముఖం ఒక చూస్తారు. నా ముఖాన బొట్టు కొద్దిగా చెదురుతుంది. అక్కడ ఎర్రని రాయి ఉంటుంది, అది కుంకుమ రాయి అని నాకు కూడా తెలియదు. స్వామి దాన్ని తీసుకొని నాకు తిలకధారణ చేశారు. ఇది కూడా లక్ష్మణుడు లేడు, నాకు స్వామికి తెలుసు. ఇది కూడా తీసుకెళ్ళి చెప్పు. ఇంకా నువ్వు ఇవ్వవలసింది చూడమని, తల్లో పెట్టుకుంటారు, చూడమని అంటారు. ఆ చూడమని ఎందుకు ఇచ్చిందంటే, నా ఆలోచనలన్నీ స్వామి పాదాల దగ్గర ఉన్నాయని చెప్పు అని చెప్పడానికి ఇక్కడ చూడమని వచ్చింది. ఇంకా తీసుకుంటారు స్వామి. ఇక్కడ దాకా వెళ్తారు, సంచివరి దాకా వెళ్ళి నమస్కారం చేసుకుని, తల్లికి నమస్కారం చేసుకుని, అమ్మా బిట్ మై ఫేవల్, నేను బయలుదేరుతామని చెప్పేసి అట్లా వెళ్ళేసి సంచివరి దాకా వెళ్తారు. వెళ్ళి ఒకసారి చూడంగానే చూస్తుందా అమ్మ, చూడట్లేదుగా అని చిన్నవాడైపోయి దిగుతాడు. నేను ఎందుకు వచ్చాను? తల్లిని చూద్దామని వచ్చాను. చూసిపోతే ఏమి దోదా రమ్మన్నారు స్వామి. చూసి స్వామి అక్కడ అమ్మని చూశానని చెప్తే దానికి కూడా నేను కావాలా, అంత దూరం రావాలా? రామచంద్రమూర్తి అడగకపోయినా మా స్వామి సుగ్రీవుడు, మా రాజు సుగ్రీవుడు అక్కడ సైనిక బలం ఎంత ఉంది అని కనుక ఒక్కసారి నన్ను ప్రశ్నిస్తే నా పరిస్థితి ఏంటి? నేనేం చెప్పాలి వాళ్ళకి? అందుకని ఎన్ని ఆలోచనలు అంటే ఆయనకి ఎంత ముందు చూపు అంటే మహానుభావుడు, అన్ని ముందు చూపు, అంత తెలియగలవాడు హనుమంతుడు. అందుకని అక్కడ ఇక్కడ ఏదో ఒకటి కొంచెం కథ చేస్తే కానీ మనకు వాళ్ళ సైనికులంతా బయటకు రారు. సైనిక బలం తెలియాలంటే ఇక్కడ ఏదో స్టోరీ చేయాలి అని అక్కడ
సరోవరాలు ఉంటాయి, సరోవరాలు, గట్లు, నీటి గట్లు సన్నగా అందంగా ఉంటాయి. అది సామాన్యం కాదు, విశ్వకర్మ నిర్మించింది ఆ లంక. వాటిని ఒక్కటే ఎప్పుడు కొడతారు అంతే, మొత్తం బద్దలైపోతాయి. అన్ని రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి మనకి మున్సిపాలిటీ నిండాలి. అక్కడ మండపాలు ఉంటాయి, సరోవర మండపాలు, అంత అందంగా బ్రహ్మాండంగా బంగారం వజ్రం వాటితో నిర్మించాడు ఆయన. వాటిని కూడా అంతే ధ్వంసం చేసేస్తాడు స్వామి. అక్కడక్కడ బంగారం ఏనుగులు పెట్టేట అక్కడక్కడ అశోకోణంలో, వాటిని కొడితే అంతే ఆ పసుపు మొదలు ఎట్లయినా అట్లయిపోయి మొత్తం అన్నీ మొత్తం అక్కడ 60,000 మంది ఉంటారు రాక్షసులు. ఒక్క అశోకవనంలోనే ఒక్కడిని ఉంచాడు శేషం బ్యాలెన్స్. మిగతా వాళ్ళందరినీ ఎక్స్పోర్ట్, ఇంకా టైం లేదు, ఇంకా అందరు రావడం కొట్టడం పోవడం అంతే, ఇంకా వేరే మాట్లాడుకోవడానికి కూడా లేదు. అందరినీ పంపించేశాడు. లోపల ఉన్న క్రూర మృగాలు అయితే భయకంపితులు పారిపోయినట్ట. అశోకవనంలో ఉన్న అసలు ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో, ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయో మొత్తం ధ్వంసం చేసేసాడు స్వామి. మొత్తం ఎటు చూసినా ఏం లేదు, మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈ విషయము తీసుకెళ్ళి ఆ ఒక్కడు ఉన్నవాడు లోపల ఉంటాడు రావణాసుడు. పరిగెత్తి 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 రావణాసుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు, ఎరా ఆయన ఎవరో వచ్చున్నారు స్వామి. ఎవరెవడు ఆయన? ఎవరో వానరు రావటం వచ్చాడు. ఇదిగో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, అవన్నీ పోయినాయి, అవి పోయిన బంగారు పేనుగులు పోయినాయి, అవి పోయినాయి, మొత్తం ఏదైతే డెస్ట్రాయ్ అయిపోయినాయి అవన్నీ లిస్టు చదువుతున్నాడు. అవి పోయినాయి, బంగారు పేనుగులు పోయినాయి, అవి పోయినాయి లిస్టు చదువుతుంటే ఒక్కదానికి కూడా స్పందించడు రావణాసుడు. ఒక్కది, ఎందుకంటే నిమిషాల్లో తెచ్చిపెడతాడు మొత్తం, ఒక్క క్షణంలోనే మళ్ళీ అవన్నీ అరేంజ్ చేస్తాడు. చెప్తుంటే పట్టించుకోడు. హనుమంతుడు వదిలింది మాత్రం ఒక్కడే, గుర్తుపెట్టుకోండి మీరు. హనుమంతుడు వదిలింది ఒక్కడే, కానీ ఒక ఆడ రాక్షసి తుప్పల నుంచి తప్పించుకుంటుంది. చూడలేదని, లేకపోతే ఆమె కూడా పంపించేవాడు, ఎక్స్పోర్ట్ చేసేవాడు. చూడలే, తప్పించుకొని పరిగెత్తి లోపలికి వెళ్ళిపోతుంది. వీడు ఏదైతే పోయినవన్నీ లిస్టు చదువుతున్నాడు, అవి పోయినాయి మొత్తం లిస్టు చదువుతుంటే ఆడికంటే ముందుగానే వాడెవడో ఉదయాన్నే సీతామాతతో మాట్లాడటం నేను చూశా, తర్వాత ఎగిరిపోయాడు అనగానే క్రుద్ధుడైపోతాడు రావణాసురుడు. రావణాసురుడు యొక్క ఎడమ కంట్లోంచి ఒక నీటి బిందువు ఇట్లా రాలి కింద పడుతుందట. ఫస్ట్ టైం వాడి జీవితంలో వాడు ఏడవటం. తర్వాత అక్షయ కుమారుడు, చిన్న కుమారుడు, తర్వాత ఇంకా యుద్ధకాండలోనే మనం చూడంగానే, యుద్ధకాండలో మేఘనాథుడు పోయినప్పుడు ఏడుస్తాడు. తర్వాత ఎప్పుడు తనం ఉండడు అనుకోండి. ఆ తర్వాత ఒక నీటి బిందువు ఇట్లా కళ్ళ నుంచి జారువారి పడి కింద పడిపోతుంటా. వీడెవడరా, వీడితో నేను ఎన్ని రకాలు చేశాను, వాడికి ఎన్ని తీసుకొచ్చేసాను, నన్ను తృణప్రాయం ఒక గడ్డిపోత నా మొహం మీద వేసుకొట్టింది, తృణప్రాయం చేసింది, వీడితో మాట్లాడుతున్నాను అని చెప్పేసి 60,000 మందిని పంపిస్తాడు రాక్షసు. 80,000 మందిని, 60,000 మంది అయిపోయారు, 80,000 మందిని పంపిస్తాడు. బ్రహ్మాండంగా ఉంటుంది యుద్ధం, చాలా బాగుంటుంది, కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. కాబట్టి చక్కగా దీన్ని మనం చక్కగా యుద్ధంలోకి వెళ్ళిపోతాం. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, పలికద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఎంతను గలదు, కల్పించుకొని కలహము పెంచద, అసుర వీరుల పరిశీలించద, రాక్షస బలముల శక్తి గ్రహించద, సుగ్రీవాదులకు
నీకు విన్నవించదా అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను.